స్వామి శరణం అయ్యప్ప. అందరూ ఎలా ఉన్నారు? సో నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నాను చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ చెయ్యని అయ్యప్పని కోరుకుంటున్నాను. సో ఈరోజు నేనైతే మనకి విజయవాడ నుంచి వెలగలేరు ఉంది కదా, విజయవాడ నుంచి వెలగలేరు 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సో అక్కడ జగన్న కాలనీలు ఇచ్చారు కదా, సో అక్కడికైతే మళ్ళీ వెళ్తున్నాను. సరే ఇంకా ఏ వర్క్లు ఏం జరుగుతున్నాయా లేదంటే అప్డేట్ కోసం వెళ్తున్నాను, ఇంకేమైనా అప్డేట్ జరిగిందా లేదా, ఇంకా అలాగే ఉన్నాయా లేదా అని చెకింగ్ కోసం అయితే వెళ్తున్నాను. చెకింగ్ కోసం కాకపోతే సో నాకైతే అక్కడ ఇల్లు వచ్చిందనమాట. సో చిన్న ఆశ, ఎప్పుడు వస్తుందా ఇల్లు అని చెప్పేసి ఆశపడుతుంది అనమాట. ఎందుకంటే సిటీలో తెలుసు కదా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎలా ఉంటారో, అంటే ఎలా బతుకుతారో అని చెప్పేసి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. సో మేము కూడా అదే పరిస్థితి అనమాట నాది కూడా. సో అందుకనే చిన్న ఆశ, ఇస్తే కొంచెం అక్కడికి వెళ్ళిపోవచ్చు, కొంచెం మన రెంట్లు అద్దెలైనా సరే కొంచెం సేవ్ అయితే అని చెప్పేసి చిన్న ఆశ. అందుకని రెగ్యులర్గా 10 రోజులకు ఒకసారి వెళ్తూనే ఉంటాను. సో మీకైతే 2 సార్లు వీడియోస్ పెట్టాను అక్కడ పొజిషన్ ఏంటని చెప్పేసి. ఇప్పుడైతే మళ్ళీ థర్డ్ టైం వీడియో పెడుతున్నాను. సో నేను వెళ్ళడం అయితే 10 రోజులకు ఒకసారి వెళ్తున్నాను, చెకింగ్ కోసం వెళ్తూనే ఉంటాను. సో అప్డేట్స్ ఏమున్నాయని చెప్పేసి. సో మళ్ళీ ఇప్పుడు పొజిషన్ ఎలా ఉందని చెప్పేసి మళ్ళీ మీకు చూపిస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయద్దు, మీరు వీడియో మొత్తం చూడండి. సో ఈరోజు నేను ఒక్కనే వెళ్తున్నాను, ఎప్పుడు నా మాత ఉంటుంది కదా నా పక్కన. సో మా మాతకి కొంచెం హెల్త్ ప్రాబ్లం, సో దానివల్ల నేను ఒక్కనే వెళ్తున్నాను. సో ఈరోజు అయితే డ్యూటీకి వెళ్ళలేదు, వేరే చిన్న ప్రాబ్లం ఉండి నేను ఈరోజు లీవ్లో ఉన్నాను అనమాట. సో అందులో భాగంగానే కొంచెం టైం ఉంటే సో ఇంటి కోసం అయితే వెళ్తున్నాను అనమాట, మీకు చూపిద్దామని చెప్పేసి. సో అక్కడ పరిస్థితి ఏంటి, పొజిషన్ ఏంటని చెప్పేసి మీకు చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో లొకేషన్ చూడండి, ఇక్కడ మన వెలగలేరు నుంచి, మన విజయవాడ నుంచి వచ్చేటప్పుడు కొత్తూరు తాడేపల్లి దాటాక ఈ విలేజ్ ఉంటుంది. అంటే ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, బంగారమ్మ తల్లి టెంపుల్ అంట. బ్యాక్ సైడ్ చూసారు కదా, చెరువు గట్టు అనమాట ఇది. చూడండి చాలా పీస్ఫుల్గా ఉంది. ఈ చెట్టు చూడండి అలా కాలంలోకి వంగి పడుకొని లేచింది. చాలా భలేగా ఉంది క్లైమేట్ అయితే, ఇక్కడ వాతావరణం చాలా బాగుంది. అక్కడ అరుగులు కూడా ఉన్నాయి కూర్చోడానికి. ఇదే మన బండి సిటీ 100, బజాజ్ సిటీ 100 ఫస్ట్ బండి నాది ఇది. దీని తర్వాత నేను అన్ని బళ్ళు కొన్నాను అనమాట, ఫస్ట్ బండి అది. సో చూడండి లొకేషన్ అయితే చాలా బాగుంది. కొత్తూరు తాడేపల్లి దాటిన తర్వాత క్లైమేట్ ఉంటుంది. మీరు ఒకవేళ వస్తే ఇక్కడ ఏదన్నా వనభోజనాలకు రావచ్చు. ఇక్కడ చెట్టు కింద కూర్చొని ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసుకొని ఈ చెరువు గట్టు మీద వెళ్ళిపోవచ్చు. మీరు వస్తే ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయి. సో వెళ్దాం పదండి. స్వామి శరణం అయ్యప్ప. ఇది వచ్చేసి మన చెనమూలు వెంకటరావు ఫ్లైఓవర్. ఇది చెనమూలు వెంకటరావు ఫ్లైఓవర్ అంట. సో ఇక్కడి నుంచి మనం అయితే డైరెక్ట్గా పాముల కాలువ, కొత్తూరు తాడేపల్లి, వెలగలేరు మొత్తం విజయవాడ నుంచి మనకి 15 కిలోమీటర్లు ఉంటుంది. మన హోమ్ టౌన్ నుంచి, మన వన్ టౌన్ నుంచి అయితే 15 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది డిస్టెన్స్. అక్కడైతే ఇచ్చారనమాట జగన్ గారి ఇల్లు. ఈ ఫ్లైఓవర్ మీద ఎప్పుడో కట్టేశారనమాట, ఎప్పుడో కట్టారు. ఎదురుగా కొండ చూడండి ఎంత బాగుందో, భలేగా ఉంది కదా. చాలా హైట్ ఉంది కొండ. దానికి ఆనుకొనే పట్టసీమ కాలువ ఉంటుంది. పట్టసీమ ప్రాజెక్ట్ ఉంటుంది చూసారా, మనకి పట్టసీమ కాలువ ప్రాజెక్ట్ ఇక్కడ కాదులండి, పట్టసీమ కాలువ ఉంటుంది. అదైతే దానికి కొండ కానుకుని ఉంటుంది. సో ఇవన్నీ అపార్ట్మెంట్స్. కబేలా అండి నా వైఎస్ఆర్ కాలనీ. కబేలా ఎప్పుడు వెళ్ళిపోయిందండి. నెక్స్ట్ వెళ్తే వైఎస్ఆర్ కాలనీ అనమాట, రింగ్ రోడ్ అంటారు. డాక్టర్ అంబేద్కర్ ఇన్నర్ రింగ్ రోడ్ ఇది. రైట్ సైడ్ వెళ్తే మన పైపుల్ రోడ్డు, అది సంగతి ఉన్న ఆగిరిపల్లి అలా వెళ్తాం. మైలవరం, విసన్నపేట సంథింగ్ అట్లా ఉంటాయి కదా గుళ్ళు. నూజివేడు, విసన్నపేట అలా వెళ్తాయి అన్నమాట. మనం అయితే సైడ్కి వెళ్ళిపోవాలి. కొంచెం దూరం వెళ్తే మన రైట్ సైడ్ ఉంటుంది అన్నమాట, మన 3 రోడ్ జంక్షన్ ఉంటుంది. ఇదేమాట 3 రోడ్ జంక్షన్. అది రైట్ సైడ్ గన్నవరం, విసన్నపేట, నూజివీడు వెళ్తాం రైట్ సైడ్ వెళ్తే.
సైడ్కి వెళ్ళిపోవాలి. సైడ్కి వెళ్తే పాముల కాలువ, మైలవరంకి వెళ్ళే రోడ్డు అన్నమాట ఇది. మైలవరం అడుగు వెళ్ళొచ్చు, మన ఇబ్రహీంపట్నం నుంచి కూడా వెళ్ళొచ్చు. మైలవరం, కొండపల్లి ఇటు మన చిన్న పల్లెటూరులోంచి వెళ్తాం అనమాట. అది హైవే, ఇది హైవే కాదు. హైవే అంటే ఇక్కడ మొత్తం హైవే కాదు, సగం కొంచెం దూరం వరకు అయితే విలేజ్ లోంచి వెళ్ళాలి. అక్కడి నుంచి హైవే కూడా హైవే తగులుతుంది. టోటల్గా హైవే ఏం కాదు, టోటల్గా సింగిల్ రోడ్, వన్ వే కాదు. మీకు దూరంగా బిల్డింగ్ కనిపిస్తుంది చూసారా, ఆ కొండపైన సిమెంట్ కలర్లో అవి టిట్టో హౌజులు. చంద్రబాబు గారు ఇచ్చిన లాస్ట్ గవర్నమెంట్ కాకుండా అప్పుడు అవతల అంతకుముందు గవర్నమెంట్ చంద్రబాబు గారే కదా, సో అప్పుడు ఇచ్చిన టిక్కో హౌజులు అనమాట, చంద్రబాబు గారు ఇచ్చినవి. సో అలాగే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడైతే వర్క్లు అయితే లైట్ జరుగుతున్నాయి, ఒక 5% వర్క్లు జరుగుతున్నాయి. అంటే మాక్సిమం ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. స్లాబ్లు మొత్తం లోపలైతే కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఓన్లీ ఫ్లోరింగ్ లెవెల్, పెయింటింగ్, డోర్లు అంతే, విండోస్, నా పవర్ కనెక్షన్ ఒకటి, వాటర్ కనెక్షన్ ఒకటి. సో వాటర్ కనెక్షన్ కూడా అయిపోయింది అనుకుంటా, పైపులు కనబడుతున్నాయి. సో ఆల్మోస్ట్ ఇస్తే 1 or 2 monthsలో ఇవ్వచ్చు. ఇవ్వడం మొదలు పెడితే 1 నెల 2 నెలలు అయితే ఇచ్చేస్తారు. కానీ అయితే ప్రజెంట్ అయితే పట్టించుకోవట్లేదు ఈ గవర్నమెంట్ కూడా. ఏ గవర్నమెంట్ అయితే ఇచ్చిందో ఈ గవర్నమెంట్ కూడా మరి పట్టించుకోవట్లేదు నేను అనుకుంటున్నాను, నా అభిప్రాయం అది. మరి పట్టించుకున్నారు లేదని చెప్పేసి నాకైతే తెలియదు, నేనైతే అనుకున్నాను. ఎందుకంటే లాస్ట్ నేను ఒక 2 months బాగా అయితే వెళ్ళాను. సో అప్పుడైతే ఏదో 5% వరకు జరుగుతున్నాయి. మరి ఎందుకని ఇవ్వట్లేదో తెలియట్లేదు. 10 years అవుతుంది ఆల్మోస్ట్, దగ్గరగా 8 to 10 years అవుతుంది. సో ఎందుకు చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే దారి పొడుగున ఉంటాయి, చాలా దూరం ఉంటాయి, ఆ చివరి దాకా ఉంటాయి. మ్యాక్సిమం కనుచూపు మేర వరకు అయితే ఉన్నాయి ఎక్కువ హౌస్లు అయితే. ఇదైతే జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీ వెళ్ళిపోయింది, జక్కంపూడి ఇది. సో ఇటువైపే జక్కంపూడి, తాడేపల్లి, విసన్నపేట ఇదే రోడ్డు. సో అది జక్కంపూడి. ఇటు వెళ్తే ఇలా వెళ్తాం అనమాట, ఇటు వెళ్తే జక్కంపూడి, ఇలా వెళ్తాం. ఆ హౌస్లకు వెళ్ళే దారి ఇది. సైడ్కి వెళ్తే మైలవరం వెళ్తాం. సో ఈ గవర్నమెంట్ అయినా సరే ఇవ్వాలని చెప్పేసి ఆశిస్తున్నాను. ఎందుకంటే పేద ప్రజలకి చాలా మంది ఇల్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. బయట రెంట్లు కట్టుకోలేక, అద్దెలు కట్టుకోలేక చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు అన్నమాట. సో ఇప్పుడన్నా సరే ఇవ్వాలని చెప్పేసి ఆ దేవుని కోరుకుంటున్నాను. ఇస్తే బాగుంటుంది ఈ గవర్నమెంట్, చంద్రబాబు గారి గవర్నమెంట్. చూద్దాం. ఇక్కడ చెరువు కట్టున్నది, చెరువు కట్టద మీద గుడి, టెంపుల్ ఉంటుంది. శ్రీ బంగారమ్మ తల్లి దేవాలయం అంట. చెరువు చాలా భలేగా ఉంటుంది ఈ రోడ్లో. చెరువు చూడండి భలేగా ఉంది, అలాగే అరుగులు ఉంటాయి, భలేగా పెద్ద చెట్టు ఇది, మర్రి చెట్టు. అక్కడ కూడా ఉంది బంగారమ్మ తల్లి, అదే టెంపుల్. అక్కడ కూడా బళ్ళు ఉన్నాయి అనమాట. అక్కడికి వెళ్ళి మాట్లాడదామా, అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి. చెరువు భలేగా ఉంది, క్లియర్ వాటర్. బాయ్ చెరువు గట్టు, చాలా బాగుంటుంది ప్లేస్. మీరు వస్తే మాత్రం తప్పకుండా మిస్ అవ్వద్దు. ఇటువైపు వస్తే మాత్రం అసలు చాలా బాగుంటుంది. 2 పెద్ద చెట్లు, చిన్న టెంపుల్ అనమాట, అరుగులు. ఇక్కడ చిన్న బడ్డీ కొట్టు ఉంటుంది, వాటర్ బాటిల్స్ చిన్నవి ఉంటాయి, కూల్ డ్రింక్స్ అనమాట. సో మీరు వస్తే ఇటువైపు తప్పకుండా కాసేపు ఆగి వెళ్ళండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ అనేది. సో మనం అయితే ఇలా మైలవరంకి వెళ్ళే రోడ్డు అనమాట ఇది. ఇక్కడ నుంచి నాకు తెలిసి 3 kilometers అంత ఉంటుందన్నమాట. అంటే కాలనీకి వచ్చేసి, కాలనీ లోపలికి ఒక 1.5 to 2 kilometers ఉంటుంది అనుకుంటున్నా డిస్టెన్స్. సో టోటల్గా 5 kilometers అయితే ఉంటుంది ఇంకా మన జగనన్న కాలనీకి. సో మనకి అక్కడ ఎంట్రన్స్ లో మనకి కాలనీకి వెళ్ళే మెట్రో లో స్టార్టింగ్ లో ఒక కాలువ ఉంటుంది, పెద్ద కాలువ. అక్కడి నుంచి
ఇదే వెలగలేరు విలేజ్. వెలగలేరు విలేజ్ దాకా అయితే ఎంటర్ అయిపోయాయి అనమాట. వచ్చాము. ఇది కూడా జీకొండూరు మండలం అనుకుంటా, తెలియదు నాకు అంత క్లారిటీ లేదు. అదే జీకొండూరు మండలమే, జీకొండూరు మండలం కింద వస్తుంది వెలగలేరు. సో ఊరు బయటికి వెళ్ళిన తర్వాత కాలం ఉంటుంది ఒకటి, కాలం అని చెప్పాను కదా, ఇదే కాలువ. జీకొండూరు వెలగలేరు దాటిన తర్వాత ఈ కాలం అనమాట. ఈ కాలువ దాటగానే లెఫ్ట్ సైడ్ మట్టి రోడ్డు ఉంది. కొంతమంది వెళ్తున్నారు, అందరూ కాలనీ దగ్గరికి అనుకుంటా. లెఫ్ట్ సైడ్ ఎదురుగా పెట్రోల్ బంక్ ఉంటుంది, రాకముందు లెఫ్ట్ సైడ్ మట్టి రోడ్డు ఉంది. సో ఇలా వెళ్ళిపోవాలి. 1 కిలోమీటర్ పైన 1.5 కిలోమీటర్ అలా ఉంటుంది అనమాట ఈ రోడ్డు. వర్షం వస్తే అసలు వెళ్ళలేము ఈ రోడ్డుకి, ఎవరు వెళ్ళారన్నమాట. ఆ దారిలో మేకలు కాసాయని ఒక ఆయన ఉన్నాడు అనమాట. ఆయన ఏదో చెప్పాడు దారి లేదండి ఇటు, ఎందుకంటే ఇక్కడ చిన్న వాగు చూసారా పక్కన కాలువ. ఈ కాలువ వచ్చేసి ఫుల్గా వచ్చేసినారు. మొన్న తుఫాన్ వచ్చింది కదా, వరదలు వచ్చినాయి విజయవాడలో మొన్న. సో ఆ వరదలకి ఫుల్ తుఫాన్కి ఈ కాలువ మీద కొట్టుకుపోయింది. మట్టి రోడ్డు, అప్పుడు మట్టి కాలువ అనమాట. సో మేకలు కాసుకునే స్వామి చెప్తున్నాడు అనమాట దారి లేదు అని. సో దీనికి ఇంకో దారి ఉంది, ఒక 3 కిలోమీటర్ల డిస్టెన్స్ ఎంత వెళ్ళాలన్నమాట. ముత్యాలంపాడు వెళ్ళాలంట. సో చూద్దాం అసలు ఈ కాలువ పరిస్థితి చూద్దాం. అసలు ఇది ఫుల్గా వాటర్ వస్తే ఇదంతా మునిగిపోద్ది నాకు తెలిసి. చూడండి కాలువ పక్కనే ఉంది, హైట్ డిస్టెన్స్ చూడండి. ఇదే కాలువ. ఫుల్ కాలువ వస్తే మాత్రం బయటకు వచ్చేస్తాయి మ్యాక్సిమం వాటరు. చాలా పెద్ద కాలువ ఇది చూడండి. ఇది చూడండి కాలువ. ఇది మొత్తం కొట్టుకుపోద్ది. ఇది కూడా దారి, ఇది కూడా కొట్టుకుపోయింది మన వరదలకి. చూద్దాం. చూడండి అది అవతల జగన్ కాలనీ. ఇదంతా చాలా పెద్ద కాలువ. మొన్న వచ్చిన వరదలకి అయితే మొత్తం కొట్టుకుపోయింది. ఇంకా అయితే క్లియర్ చేయలేదన్నమాట. ఇటువైపు అయితే మట్టిదారి ఉంది, మరి ఇటు ఎలా చూడాలో తెలియాలి, చూడాలి. నాకు తెలిసి లేదనుకుంటే అక్కడ మేకలు కాసుకునే స్వామి చెప్పాడు చుట్టూ తిరిగి వెళ్ళాలన్నాడు. చూడండి చాలా పెద్ద కాలువ, మొత్తం కొట్టుకుపోయింది పోయినసారి అయితే. ఇంకా అలాగే ఉంది, రోడ్డు ఏం బాగు చేయలేదు. మొన్న వచ్చిన వరదలకి మొత్తం చూసారా ఫుల్ మునిగిపోయింది ఇదంతా. ఇక్కడ దాకా వచ్చినాయి వాటర్ మొన్న వచ్చిన వరదలకి. వెనక జగన్ కాలనీ, అది కూడా అంత హైట్ ఏం లేదు. సో ఇది కాలువ పరిస్థితి. కురితే మట్టి రోడ్డు ఉంది, వెళ్తే అటు వెళ్దాం, లేదంటే చుట్టూ తిరిగి వెళ్దాం. అక్కడ ఇంకొక స్వామి ఉన్నాడు, మేకలు కాసుకునే స్వామి, అక్కడ కనుక్కుందాం ఒకసారి. ఈ దారి ఇందాక మనం వచ్చాం కదా, ఇటు నుంచి వచ్చాం కదా అక్కడికి కాలువ దగ్గరికి. అదే దాన్ని మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ మెయిన్ రోడ్ ఎక్కి కొంచెం ముందుకు వెళ్ళాలి, 3 కిలోమీటర్లు అంతా. ఈ కాలువ ఎప్పుడు బాగు చేస్తారో తెలియదు మరి. అసలే విజయవాడ నుంచి 15 కిలోమీటర్ల దూరం రావాలి. మళ్ళీ ఈ కాలువ మధ్య దిగిపోతే మళ్ళీ ఇంకో 3 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు అలాగే మొత్తం 20 కిలోమీటర్ల దూరం అన్నమాట జగన్ కాలనీ విజయవాడ నుంచి. పల్లెటూరులో ఇచ్చినా కూడా ఈ పరిస్థితి అనమాట. అయినా కూడా మాలాంటి లేని వాళ్ళకి తప్పదు కదా ఏదో ఒకటి. సో అందుకోసం ఆలోచించుకోవడమే, అంత మించి ఏం చేస్తాం. సో మెయిన్ రోడ్ ఎక్కి మళ్ళీ ఒక 3 కిలోమీటర్లు వెళ్ళాక మళ్ళీ ఆ ఫ్లాట్ దగ్గరికి వెళ్ళాక మాట్లాడతాను. ఇందాక మనం ఇదేగా ఈ కాలం నుంచి లెఫ్ట్ తిరిగాము, మళ్ళీ ఇక్కడికి వచ్చి స్ట్రైట్కి వెళ్ళిపోవడమే లెఫ్ట్కి. ఏదో 3 కిలోమీటర్లు వెళ్ళాలంట మరి, నాకైతే తెలియదు రూటు, కనుక్కొని వెళ్ళాలి. నాకైతే తెలియదు రూటు, కనుక్కొని వెళ్ళాలి మరి. ముత్యాలంపాడు అంట,
ముత్యాలంపాడు ఊళ్ళో నుంచి ఫ్లాట్లకు రోడ్డు ఉందంట. ఇందాక ఆల్రెడీ ఒక ఇద్దరు వచ్చారన్నమాట, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆయనను. మరి ఇంకా ఇల్లు వచ్చిన వాళ్ళు అయితే వచ్చారనమాట, నాకు తెలిసి వాళ్ళే ఇల్లు వచ్చిన వాళ్ళే వచ్చారనమాట. రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చింది ఒక బండి, మరి తెలీదు. ఇద్దరు వచ్చారనమాట, వాళ్ళు ఆల్రెడీ వెళ్ళారన్నమాట ఇటు. చూద్దాం. జీకొండూరు విసనపేట వెళ్తూరు అంట. జీకొండూరు ఈ రోడ్డుకి వెళ్దాం, ముత్యాలంపూర్ రోడ్ ఇక్కడ కనుక్కుందాం. ఇదే కాలువ అనమాట, ఆ చుట్టూతో వచ్చింది. చాలా పెద్ద కాలువ ఇది, చూడండి, చాలా పెద్ద కాలువ. ఇక్కడ కూడా బ్రిడ్జి రెడీ చేస్తాం అన్నమాట. ఇది ఎప్పుడు రెడీ చేస్తారో ఏమో. మరి చూడండి, క్రాక్ వచ్చేసింది అక్కడ. ఆ ఫ్లాట్కి వెళ్ళే రోడ్డు దగ్గర కలుద్దాం మళ్ళా. మనకైతే రోడ్డు దొరికింది. ముత్యాలంపాడు దాటాక ఊళ్ళోకి వచ్చిన తర్వాత దాటాక లెఫ్ట్ సైడ్ లో ఒక మట్టి రోడ్డు ఉందన్నమాట. ఆ రోడ్లో నుంచి మనకి ఇంకో రోడ్డు అయితే ఉంది. అన్నీ కొబ్బరి తోటలు, పామాయిల్ తోటలు అన్నీ ఏ ఉన్నాయన్నమాట. అనుకుందాం. అది ఫైనల్గా అయితే మనమైతే కాలనీ మట్టి రోడ్డుకి అయితే వచ్చాము. ఇది మా వెనక వచ్చారు కదా, వాళ్ళు వస్తూనే ఉన్నారు అన్నమాట. అటు అలా మట్టి రోడ్డు అన్నమాట. అది మెయిన్ రోడ్డు అక్కడ కనిపిస్తుంది కదా, మెయిన్ రోడ్డు టవర్లు కనబడుతుంది. అక్కడ నుంచి రావాలన్నమాట. సో పొలాల్లో నుంచి దారిది. సో మనమైతే లోపలికి వెళ్ళిపోదాం. చూడండి, ఇవన్నీ భీములు కట్టి వదిలేశారు, ఎందుకో తెలియదు మరి. వీళ్ళందరూ నాకు తెలిసి ఇప్పుడు భీములు వేశారు కదా, వీళ్ళందరూ 35,000 కట్టారు. 35,000 కట్టారు. అమౌంట్ పేమెంట్ వచ్చేసి 35,000 కట్టించున్నారు అన్నమాట ఫస్ట్లో, మన పునాది వేయడానికి. కొంతమంది అయితే లేపేశారన్నమాట, అంటే కట్టేశారు, స్లాబ్ వరకు అయిపోయింది. కొంతమంది అయితే అసలు పట్టించుకోలేదు. ట్రాన్స్ఫారంలు, కరెంట్ లైన్లు అయితే అక్కడక్కడ వేశారు, కొన్ని వేశారు. మొన్న వచ్చినప్పుడు కరెంట్ లైన్లు లేవు, ఇవ్వండి. మొన్న వచ్చినప్పుడు కరెంట్ లైన్లు లేవు, తెంపేసి ఉన్నాయి కొన్ని వాటికి. కొన్ని లైన్లకి వేశారు, కొన్ని లైన్కి వేయలేదు. చూద్దాం. ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయో. ఎందుకు పేదవాళ్ళని పట్టించుకోవట్లేదు? ఏ గవర్నమెంట్ వచ్చినా పేదవాళ్ళకి పట్టించుకోవట్లేదు అంటే ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఒక గవర్నమెంట్ కాదు, అసలు ఏ గవర్నమెంట్ వచ్చినా సరే పేదవాళ్ళని పట్టించుకోదు, ఎందుకో తెలియదు మరి. $8,689 అంట, 35K. ఇక్కడ చూడండి సింబల్ 35,000, K అంటే 1000, 35 కట్టించున్నారు. 8669 ఫ్లాట్ నెంబర్, ఇది వెలగలేరు. అంటే 35,000 కట్టిన వాళ్ళకి అలా రాశారు. కొన్నిటికి రాశారు, కొన్నిటికి రాయలేదు. కొన్నిటికి డోర్లు పెట్టేశారన్నమాట. మొన్న వచ్చినప్పుడు చెట్లు బాగా పెరిగిపోయి ఉన్నాయి. చెట్లు అయితే కట్ చేశారన్నమాట. ఇప్పుడు ఇంకా దిగండి, చెట్లు మొత్తం కట్ చేశారన్నమాట. కొంచెం సారీ ఎటువైపు ఉందో కూడా అర్థం కావట్లేదు నాకు. ఇదే చాలా దూరం వచ్చాం కదా. ఇటువైపు అయితే సచివాలయం దగ్గరికి వెళ్తే సచివాలయం ఉంటుంది, అక్కడికి వెళ్తే మన హౌస్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఇటు మనం లోపలికి వచ్చాం కదా, చాలా లోపలికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం వెనక్కి తిప్పుదాం, వెనక్కి తిప్పి మెయిన్ రోడ్లోంచి వెళ్దాం. మెయిన్ రోడ్ అంటే కొంచెం మట్టి రోడ్డు ఉంటుంది కదా, మెయిన్ రోడ్డు, అలా వెళ్దాం. ఎందుకంటే ఇటు వెళ్తే మనం ఏమైనా తప్పినా అనుకో బండి రాదు బయటికి, మనం వస్తాం కానీ సంశరణం. అయితే మనకైతే చూపించాను కదా, ఓకే, మన జర్నీ కాలనీ పరిస్థితి ఎలా ఉందో. సో ప్రజెంట్ అయితే కొన్ని అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి.
కొన్ని బిల్డింగ్లు అయితే కట్టడానికి ఇక్కడ ఇటుక రాయి చూసారా, సిమెంట్ ఇటుక రాయి. సో కట్టడానికి అయితే ఇసుక కొంత కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందన్నమాట. సో కొంచెం నిదానంగా అయితే జరుగుతున్నాయి. ఇది చూడండి, స్లాబ్ వేయడానికి రెడీగా ఉందన్నమాట. అది స్లాబ్ వేయడానికి రెడీగా ఉంది, కర్రలు పెట్టేశారన్నమాట. అది పరిస్థితి ప్రజెంట్. ఇవాళ డేట్ వచ్చేసి ఎంత డేట్ ఇవాళ? 18/11/2025. సో నెక్స్ట్ 1 మంత్ అయితే ఇక 2026 వస్తుంది. సో మళ్ళీ ఇంకెప్పుడు ఇస్తారని చెప్పేసి వెయిట్ చేయాలన్నమాట. ఈ జగన్ హౌస్ అనమాట. ఇస్తే బాగుంటుంది తొందరగా, ఎందుకంటే పేదలకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఇప్పుడు కూడా కొంతమంది తిరిగి వెళ్ళిపోతున్నారు వచ్చి అవ్వలేదని చెప్పేసి. సో వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. స్వామియే శరణమయ్యప్ప. కాలనీ లోపల ఇంకో కాలం ఉంది. కాలనీ మధ్యలో చిన్న కాలువ, ఇది ఒక చిన్న సైజు కాలువ అన్నమాట. కాలనీ లోపలే అది చూడండి, రోడ్డు కోత. అంటే చూసారా, రోడ్డు కోతలు అయిపోయిందో అంటే అన్ని వాటర్ వచ్చినాయా చూడండి, మొత్తం జారిపోయింది కాలనీలోనే. వామ్మో, నేను ఇంకా చూడలే ఇప్పటిదాకా ఈ కాలువ మధ్యలో కాలనీలో ఇంత పెద్ద కాలువ ఉందని చెప్పేసి. పంట కాలువ ఇది కూడా చూడండి, ఎంత పెద్దగా ఉందో. మళ్ళీ ఇది కాలువ కూడా అంటే ఫుల్ వాటర్, ఎంత వాటర్ వస్తే కూలిపోవాలి, జారిపోవాలి బట్టి. రోడ్డు తప్పిపోయాను, నాకు భయం వేస్తుంది. ఎటు దారిందో కూడా అర్థం కాదు నాకైతే. అది ఎటు వచ్చాను కూడా నాకు బాబోయ్. మన రెగ్యులర్ దారి అయితే గుర్తుంటుంది, ఈ దారి ఎటుందో కూడా నాకు అర్థం కావట్లేదు అసలు. ప్రజెంట్ అయితే ఫ్లాట్ల పరిస్థితి అయితే ఇది. చెట్లు అయితే తొలగించేశారన్నమాట. చెట్లు అయితే మొత్తం తీశారు. మొన్న వచ్చినప్పుడు అయితే లాస్ట్ వీడియో నేను చేశాను కదా, అప్పుడైతే ఫుల్ చెట్లు, అసలు అడవిలాగా తయారైపోయింది. ఇప్పుడైతే క్లియర్ చేశారు, మరి ఎందుకో తెలియదు. చెట్ల వరకు అయితే క్లియర్ చేశారు, కానీ ఇంకా మిగతాది మొత్తం ఇంకా అలాగే ఉందన్నమాట. చూద్దాం కొంచెం ఇంక 2 ఫ్లాట్లకి వెళ్ళి. సో ఇవి చూడండి, సేమ్ అలాగే ఉన్నాయి, కట్టినట్టే ఉన్నాయి. ఇంకా వర్క్లు అయితే స్టార్ట్ అవ్వలేదు. అప్పుడు కట్టినవి ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి, జస్ట్ చెట్లు మాత్రం తొలగించేసి చెప్పాను కదా. చూడండి, మీరు చూడొచ్చు. అది పరిస్థితి. చెట్లు క్లియర్ చేశారు అంతే, ఇంకా అంతకు మించి ఇంకేం వర్క్లు అయితే అవ్వలేదు. ఇది పరిస్థితి, జగనన్న కాలనీ పరిస్థితి. చూద్దాం ఎప్పుడు ఇస్తారో ఏంటో. నాకు తెలిసి ఇంకో గవర్నమెంట్ వచ్చి నాకు ఎవరేమో ఇస్తారో తెలియదు. సంవత్సరం తొందరగా ఇస్తే బాగుండు. ఇస్తారని అనుకుంటున్నాను తొందరగా. పాపం తొందరగా ఇస్తే చాలామంది పేదలు ఇంటి కోసం తిరుగుతున్నారు పాపం. వచ్చి ఇలా వచ్చిందనే పేరుగా, కానీ కనీసం అటు కట్టట్లేదు, అటు చేయట్లేదు, ఇవ్వట్లేదు పాపం కొంతమంది పేదల ప్రజలకి. నేను కూడా పేద ఉన్నాయి కదా. సో అది ఇప్పుడు మీరు వెళ్తున్నారు చూసారా, వాళ్ళకైతే అసలు ఫ్లాట్ ఇచ్చారు కానీ చూపించలేదు. వాళ్ళకి అడ్రస్ అసలు ఇక్కడ వెళ్ళలేదు, ఫ్లాట్లో ఇవ్వలేదు. వాళ్ళకి వేరే హెచ్ ముత్యాలంపాడు అంట. వాళ్ళు పాపం ఇక్కడికి వచ్చేసారనమాట. వాళ్ళకైతే ఇంకా స్టార్ట్ అవ్వలేదంట. ఎక్కడన్నా కొన్ని స్టార్ట్ అయినాయి, సగం అయిపోయినాయి, వచ్చినాయి. వాళ్ళకైతే అసలు స్టార్ట్ అవ్వలేదు, గ్రౌండింగే స్టార్ట్ అవ్వలేదంట పాపం. వాళ్ళకి ఇంకా మళ్ళీ వచ్చే సంవత్సరం అనుకుంటా, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి వచ్చేదన్నమాట. నెక్స్ట్ ఇయర్ అంటే సెకండ్ ఫేజింగ్. ఇదంతా ఫస్ట్ ఫేజింగ్ కదా, ఇదంతా ఫస్ట్ ఫేజింగ్ ఫ్లాట్స్ ఇవి. తర్వాత ఇంకా గ్రౌండ్ లెవెల్లో స్టార్ట్ అయిన వాళ్ళకి సెకండ్ ఫేజింగ్ అనమాట. అట్లా అనమాట.
వాళ్ళకి ఎప్పుడు స్టార్ట్ అయితే తెలీదు. ఫస్ట్ ఫేజింగే కొంచెం ఇట్లా ఉంది, అది చేస్తున్నారు. ఇంకా సెకండ్ ఫేజింగ్లో చెప్పలేము, ఇంకా వస్తాయో రావో తెలీదు. అంటే నెక్స్ట్ ఇప్పుడు కూటమి గవర్నమెంట్ 2 సెంట్స్ అని చెప్పారు కదా, 2 సెంట్స్ 2 సెంట్ల స్థలం వస్తుందని చెప్తున్నారు. మరి అది ఎంతవరకు నిజమో తెలీదు. సో ప్రజెంట్ అయితే వెయిట్ చేయాలి. ఈ కూటమి గవర్నమెంట్ 2 సెంట్లు ఇస్తుందా, లేదంటే వీటినే జగన్ గారు ఇచ్చిన వాటినే ఇస్తుందా అని చెప్పేసి తెలీదు. వెయిట్ చేయాలి. ఇక్కడ మామిడి చెట్టు ఉంది, ఈ సెంటర్లో మామిడి చెట్టు ఉంది, భలే అదృష్టం. ఇంటి ముందు మామిడి చెట్టు ఉంది. స్వామి శరణమయ్యప్ప. ఇంకా మనం అయితే వెళ్ళిపోదాం. వీడియో అయితే ఇది. ఇక్కడ మామిడి చెట్టు కాదు, లేదు ఏదో చెట్టు. ఇది మ్యాటరు. కొంతమంది అయితే సొంతంగా కట్టుకున్నారు అన్నమాట ఇల్లు. ఇక చూసారా, ఇది అదే సొంతంగా కట్టుకున్నారు. ఎందుకంటే ఇటుక రాయి సొంతంగా కట్టుకున్నారన్నమాట. కొన్ని ఇళ్ళకి, మా ఇంటికి అయితే నేను వెళ్ళలేదు, ఎందుకంటే దారి తప్పిపోతా అని చెప్పేసి భయం వేసింది నాకు. అందుకే మళ్ళీ వెనక్కైతే వెళ్ళిపోతున్నాను ఇంటికి. మన ఇల్లు అయితే స్టార్టింగ్ లో మన కాలం ఉంది చూసారా, అక్కడ ఉంటుంది మన ఇల్లు. ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళాలంటే నాకు మళ్ళీ దారి తెలియదు కదా, దారి కన్ఫ్యూజ్ అవుతాను, వెతుక్కోవాలి, మళ్ళీ ఇబ్బంది పడతానని చెప్పేసి ఇంకా వెనక్కి వచ్చేస్తున్నాను. ప్రజెంట్ అయితే వర్క్లు అయితే ఇలాగే ఉన్నాయి కదా. సో అది వీడియో అయితే ఇది. జగన్ గారి కాలనీ వెళ్ళలేని పరిస్థితి ఇంకా ఇలాగే ఉంది. దగ్గర పడుతుంది అనుకున్నాను, ఎందుకంటే చెట్లు క్లియర్ చేశారు కదా. లాస్ట్ టైం వీడియోతో పోలిస్తే ఇప్పుడు వీడియో కొంచెం చెట్లు అయితే లేవు, తీశారు. మరి వర్క్లో ఏమైనా స్టార్ట్ చేస్తారో తెలీదు, స్టార్ట్ చేస్తారేమో అనుకోవాలి. సో వీడియో ఎలా ఉంది, నచ్చిందా? నచ్చితే మీకు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి ఎవరికైనా ఇక్కడ జగన్ ఇల్లు వస్తే వెల్లూరులో వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. స్వామియే శరణమయ్యప్ప. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. ఎక్స్ప్లోర్ విత్ YJK. సబ్స్క్రైబ్.